తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో ప్రభాస్ ఒకరు. ఈయన చేసిన చాలా సినిమాలు మంచి సక్సెస్లు సాధించాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈయనకి ఉన్న ఇమేజ్ ఏ హీరోకీ లేదని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో పాటుగా పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ సాధించాయి. ఇక ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో 'సలార్' అనే సినిమా చేశాడు. ఈ సినిమా 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మీద రకరకాల రూమర్లు వస్తున్నాయి. సినిమా యూనిట్ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందంటూ మంచి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ప్రభాస్ ఖాతాలో మరో డైరెక్టర్ కూడా వచ్చి చేరుతున్నాడు. ఇక ఇప్పటికే ప్రభాస్ నాగశ్విన్ డైరెక్షన్లో 'కల్కి' సినిమా చేస్తున్నాడు. ఇక దాంతోపాటుగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో 'స్పిరిట్' అనే సినిమా రాబోతోంది. ఇక ఇప్పుడు లోకేష్ కనగరాజ్ కూడా ప్రభాస్కి ఒక కథ వినిపించినట్లుగా తెలుస్తోంది. లోకేష్ కనకరాజ్ రజనీకాంత్తో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా పూర్తయ్యేలోపు ప్రభాస్ మిగతా వాళ్ల సినిమాలు కూడా కంప్లీట్ చేసుకుంటాడు. కాబట్టి ఇద్దరూ అప్పటి వరకు ఫ్రీ అవుతారు. ఇక దాంతో ఇద్దరూ కలిసి ఈ ప్రాజెక్టుని పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే లోకేష్ కనకరాజ్ చెప్పిన కథ కూడా ప్రభాస్కి బాగా నచ్చి తనతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే లోకేష్ కనగరాజ్ రీసెంట్గా చేసిన 'లియో' సినిమా అంత పెద్ద సక్సెస్ సాధించలేదు. ఇక దాంతో ప్రభాస్ అభిమానులు లోకేష్తో సినిమా అంటే కొంతవరకు భయపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ సినిమాతో భారీ సక్సెస్ కొట్టడానికి ప్రభాస్, లోకేష్ ఒక మంచి కథతో వస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ విషయం నిజమా అబద్ధమా అని తెలియాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి. అప్పుడు మాత్రమే నమ్మడానికి అవకాశముంటుంది. అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం లోకేష్ కనగరాజ్తో సినిమా చేయడం కంటే వేరే వాళ్లతో సినిమా చేస్తే బెటర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తను సినిమా మీద సరైన దృష్టి పెట్టకుండా లోకేష్ యూనివర్స్లో సినిమాలు ఎలా చేయాలి, దానికి అనుగుణంగా కథని ఎలా డెవలప్ చేయాలి అనే దానిమీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. అందువల్లే 'లియో' సినిమా ఫ్లాప్ అయింది అంటూ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ న్యూస్ని వైరల్ చేస్తున్నారు.